ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహువు తృతీయంలో ఉన్నాడు, కేతువు నవమంలో ఉన్నాడు. ఈ గ్రహ పద్ధతిని పరిశీలించి చూస్తే ముఖ్యంగా కుటుంబ అనైకమత్యం ఉంటుంది. స్నేహితులతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం అవసరం. ఉత్తరా నక్షత్రం వారు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపారం బాగా ఉన్న భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక కంట కనిపెట్టే ఉండాలి. హస్తా నక్షత్ర జాతకులు స్నేహితులతో ఎంతవరకు ఉండాలో అంత మాత్రమే ఉండడంతో పాటు బంధువులతో కూడా అంతే ఆచి తూచి వ్యవహరించడం ఈ వారంతా మంచిది. చిత్తా నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి ఘర్షణల్లోనికి పోకుండా తమ మానాన తాము తమ కార్యక్రమాన్ని చక్కబెట్టుకోవడం మంచిది. దైవపరంగా అయితే శ్రీ లక్ష్మి అష్టోత్తర నామాల్ని పఠించడం మంచిది. ఈ రాశివారు సేవాపరంగా అయితే దేవాలయానికి గోక్షీరం ఆవు పాలని ఇయ్యడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారంలో స్థిరాస్తిని అమ్మేటటువంటి ఆలోచనను విరమించుకోవడం చాలా మంచిది.